వారు సీనియర్ హరీష్ రావు గారు, నేను మాట్లాడితే పూర్తిగా ఇన్న తర్వాత రండి మీరు మాట్లాడండి. నేను వెరీ క్లియర్. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటుంది మనకు, ప్లీజ్. కేటీఆర్ గారు అన్పార్లమెంట్గా మన శాసనసభలు ఉపయోగించాలి. ప్లీజ్ ప్లీజ్ ఉపయోగించారు. ఉపయోగించిన తర్వాత ఆవేదనతోటి బాధతోటి డిప్యూటీ సీఎం గారు లేదండి, లెట్ మీ కంప్లీట్. నేను అనేది ఏనండి, నేను అనలేదు. మీరు ఆవేదనతోటి మాట్లాడారు అంటున్నా. ఈ సభలో చాలా గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా, అందరూ. మీరు ఆ మాటను మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా. నేను దాని గురించి మాట్లాడడంలే. ఏదైతే వారు అన్పార్లమెంట్ గా మాట్లాడింది కేటీఆర్ దాని మీద బాధతోటి ఆవేదనతోటి మాట్లాడారు. రెండోది మాట్లాడారు అని అన్నాను, నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏమన్నాను, ప్లీజ్. ఇంకోటి ఏమన్నా హరీష్ రావు గారు, పాల్వాయి హరీష్ గారు ప్లీజ్ మీరు కూర్చోవాలి. ఇక పాల్వాయి హరీష్ గారు, బడ్జెట్ ప్రసంగంపై వివిధ పద్ధతుల రూపకం నేను ప్లీజ్ ఇస్తున్నా. ప్లీజ్ మీరు దయచేసి కేటీఆర్కి ఇవ్వనండి ప్లీజ్, దయచేసి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్కి అయితే ఇవ్వలేను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి మీరు కూడా సహకరించాలండి.